ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాపారం పేరుతో వెళ్ళి, ఆ వ్యాపారంలో సంపాదించుకున్నటువంటి డబ్బులతో ఆయా దేశాల రాజులకే అప్పులిచ్చి, ఆ పైన అప్పులు తీసుకున్న రాజులతో కప్పం కట్టించుకోవడం ప్రారంభించి, క్రమంగా వివిధ దేశాల మీద ఆధిపత్యం సంపాదించి, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత బ్రిటన్ మహారాణికి ఆ దేశాలన్నిటిని అప్పజెప్పి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా మార్చుకున్నటువంటి బ్రిటన్ వాళ్ళకి సంబంధించి అలాంటి వాటికి అనేక దేశాలకి తర్వాత తర్వాత స్వతంత్రం ఇచ్చుకుంటూ వస్తే, అందులో వన్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చేటప్పటికి చాగోస్ ఐలాండ్. ఇది ఏదైతే బ్రిటన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఐలాండ్‌కి స్వతంత్రం ఇస్తామని ఈ మధ్యన కీర్ స్టార్మర్ ప్రకటించడం, బ్రిటన్ ప్రధానమంత్రి. అక్కడ ఆల్రెడీ అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. మా ఎయిర్ బేస్ ఉండగా అయినా మేము నీకు గిఫ్ట్‌గా ఇచ్చినటువంటి భూభాగాన్ని నువ్వు తీసుకెళ్ళి స్వతంత్రం ఇచ్చి వాళ్ళ నాళ్ళు పరిపాలించుకోమండం ఏంటి? ఇది నేను అంగీకరించనంటూ ట్రంప్ రచ్చరచ్చ చేయడం, అమెరికా, బ్రిటన్‌ల మధ్యన వాణిజ్య చర్చలను కూడా క్యాన్సిల్ చేసే నేపథ్యంలో, ఆ చర్చల పునరుద్ధరణ కోసమే అనాలా? లేకపోతే మరేదైనా పరిణామం అనాలా? తాజాగా చాగోస్ ఐలాండ్‌కి సంబంధించినటువంటి చట్టాన్ని పక్కన పెడుతున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల కోసమే ఈ పని చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.